నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్. మిల్లెట్స్తో స్వీట్ అదేనండి, కొర్ర చక్కి. చాలా టేస్టీగా నేను ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా కొర్రలు తీసుకుని వాటిని 4-5 అవర్స్ నానపెట్టాలండి. నానపెట్టిన కొర్రల్ని ఇలా మందపాటి గిన్నెలో, ఆ మిల్లెట్ని మందపాటి గిన్నెలో మనం ఏ కొలత అయితే తీసుకుంటున్నామో ఆ కొలతతో 1:3 రేషియోలో పాలు యాడ్ చేసుకోవాలి. నీళ్ళతో కూడా బాగుంటుందండి, కాకపోతే ఏంటంటే పాలతో వచ్చిన టేస్ట్ రాదు, నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. పాలు నీళ్ళు మిక్స్ చేసుకున్న 1:3 రేషియోలో పాలు కాస్త మరిగిన తర్వాత ఈ కొర్రలు యాడ్ చేసుకోవాలి. బాగా నానాలి. కొర్రలు ఏంటంటే ఒక 4-5 అవర్స్ నానితేనే కానీ టేస్ట్ రాదనమాట. పాలు బాగా మరిగాక అప్పుడు ఈ కొర్రల్ని వేసుకోవాలి. దీనికి కాస్త దళసరి మూకుడు బాగుంటుందండి. ఈలోపు పాలు మరుగుతున్నాయి కదా, కాస్త జీడిపప్పు, కిస్మిస్, బాదం ఏవైనా పర్వాలేదు. బర్ఫీ కదా, బర్ఫీకి మీకు ఇష్టమైనవన్నీ ఒక పిడికుడు వేయించుకొని ద్వారగా తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావలసినవి మినిమం క్వాంటిటీ ఒక 150 గ్రామ్స్ కొర్రలు. వాటిని 4-5 అవర్స్ నానపెట్టిన కొర్రల్ని 1-3 రెట్లు పాలు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, కాస్త టైం పడుతుందండి, కొర్రలు త్వరగా ఉడకవు. అలా లో ఫ్లేమ్లో 15-25 మినిట్స్ దాకా పడుతుంది. బాగా ఉడికిన తర్వాత దీనికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నాం కదా. బెల్లం మన రుచికి సరిపడగా 150 గ్రామ్స్ కొర్రలకి దగ్గరగా సుమారుగా 200 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది అన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది, మన హల్వాలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చినప్పుడు బాగా దగ్గరికి ఇలా చేతితో టచ్ చేస్తే సరిపోయి. నేనైతే 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. అంటే 100 గ్రామ్స్ బెల్లం, 100 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. అలా తీసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా బాగుంటుంది. ఎలాచీ పౌడర్ కూడా స్వీట్లో వేస్తాం కదా, వేసేసుకుని స్టవ్ దించేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా 1-2 సార్లు కలుపుకోవాలి. ఇంకా పాకం వచ్చేసింది కదండి, చూసుకోవాలి. బాగా ముదిరిపోతే మళ్ళీ బర్ఫీ గట్టిగా వచ్చేస్తుంది. బాగా మనం గోధుమ హల్వా తింటాం కదా, ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇలా చేత్తో టచ్ చేస్తామో రౌండ్గా అయ్యేటట్టు చూసుకుని, ఈలోపు వేరే పళ్ళెంలో కాస్త నెయ్యి అప్లై చేసుకుని చూసుకోండి. కొత్త ఉడికేటప్పుడు తోలుతుంది. మీకు కొర్రలతో పాయసం చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. అయిపోయింది. ఆయిల్ అప్లై చేసుకుని, ఆయిల్ కానీ నెయ్యి కానీ, చూసారా, మనం కాస్త లేట్ అయితే గిన్నెకి అంటుకుపోతుంది అనమాట. అలా కాకుండా త్వరగా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే పట్టేస్తుంది, అక్కడే డ్రైగా అయిపోతుంది. మనం ఒకే చేత్తో వీడియో తీసి చేయడం కదా, ఇందులో వేయటం అవ్వలేదు. చూసి ఇలా పల్చగా సర్దేసేసుకుని ఒక 15-20 మినిట్స్ అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత కాస్త చల్లారి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఇది ఒక 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. బయట అయితే 1 or 2 డేస్ అంతేనండి, ఎక్కువ నిల్వ ఉండదు బయట, ఎందుకంటే పాలు వేస్తాం కదా. అదే నీళ్ళతో చేసుకుంటే మటుకు ఉంటుంది ఒక 4-5 రోజులు. ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మైసూర్ పాక్ కన్నా చాలా బాగుంటుంది కొర్ర చక్కి. దీన్ని కొర్ర చక్కి అంటాము. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా పిల్లలకి హెల్తీ డిష్ కూడా. కాకపోతే షుగర్ ఏంటంటే కాస్త తగ్గించుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. షుగర్ అనేది మన ఇష్టం అండి. మరీ తక్కువ చేస్తే ఇలా బర్ఫీలా రాదు. కానీ పిల్లలకి ఆ బయట ఫుడ్ తినిపించే కన్నా కనీసం నెలకు ఒకసారైనా ఇలాంటివి చేసి పెట్టచ్చు. తింటారండి, స్వీట్ కూడా బాగా నచ్చుతుంది. మీకు ఇలా హల్వాలాగా కూడా, ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు దీంతో. అంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. కొర్ర చక్కి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్లో. దగ్గర మీకు ఒక 1/2 కిలో కొర్రలతో ఒక 50 దాకా ముక్కలు వస్తాయి, పీసెస్ వస్తాయి అన్నమాట. తప్పకుండా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ వెరీ మచ్.